ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలోనూ మరి కాసేపట్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొంటారు. ముత్యాల ముగ్గులు మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంట అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేశారు. రైతులు పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్కు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరత్నాలతో ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, మెడికల్ కాలేజీ, నాడు నేడు స్కూల్, పాల కేంద్రం నమూనాలు, ఎడ్ల బండ్లు, గ్రామీణ ఇళ్లతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా సీఎం నివాసంలో ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులు వాటిని అద్భుతంగా తీర్చిదిద్దారు. 100 ఏళ్ల క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. తొలుత సీఎం వైఎస్ జగన్ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు ప్రారంభమవుతాయి. గంగిరెద్దులకు సారెను సమర్పిస్తారు. అనంతరం తిరుమల రహదారి మార్గంలో ఉండే శిలాతోరణం లాంటి సెట్టింగ్ గుండా ముఖ్యమంత్రి దంపతులు గోశాల ప్రాంగణంలోకే వెళ్లనున్నారు. గోపూజ కార్యక్రమంలో వారి ఇరువురూ పాల్గొంటారు. ఆ తర్వాత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి సంక్రాంతి సంబరాల్లో జగన్ దంపతులు సందడి చేయనున్నారు. ప్రస్తుతం తాడేపల్లి సీఎం నివాసం వద్ద మా ప్రతినిధి రవీంద్ర ఉన్నారు. అక్కడ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, చెప్పండి, సీఎం వెంట సంక్రాంతి సంబరాలు మనకి ఎంతో సందడిగా కనిపిస్తున్నాయి. మరి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏ విధంగా ఉంది అక్కడ సందడి? హరిత, మొత్తంగా అయితే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద పూర్తి స్థాయిలో సందడి వాతావరణం కొనసాగుతుంది. ప్రతి ఏటా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతోటి, పల్లె ప్రజలతోటి పండుగను జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈసారి కూడా సంక్రాంతి సంబరాలను నిర్వహించబోతున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, గతంలో 100 సంవత్సరాల క్రితం తిరుమల ఏ విధంగా అయితే ఉంటుందో ఆ తరహాలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక సెట్టింగ్ ను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. చాలా స్పష్టంగా శ్రీవారు తిరుమలలో కొలువైనటువంటి శ్రీవారు తరహాలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అటువైపు ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు కనకదుర్గమ్మ విగ్రహాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఇక్కడ 100 సంవత్సరాల క్రితం తిరుమల తరహా సెట్టింగ్స్ ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ వాతావరణం వెల్లువిరిసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఎటు చూసినా కూడా రంగవల్లులతోటి, అరటి ఆకులు, పూలు, పండ్లతో చాలా అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన వైనాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఖచ్చితంగా 9:45 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఈ ప్రాంతానికి రాబోతున్నారు. తన కుటుంబ సభ్యులతో సహా ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనబోతున్న పరిస్థితి ఉంది. ముందుగా మంగళహారతులతోటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు స్వాగతం పలుకుతారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది మహిళలు. అనంతరం గంగిరెద్దులకు సారె పెట్టడం, అట్లాగే భోగి మంటలు వేయటం, ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం గోశాలలో ప్రత్యేకంగా గోవులకు పూజ కూడా చేస్తారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తన నివాసంలో గోశాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి లేదు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే తన నివాసంలో గోశాలను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా గోవులకు పూజ చేసే కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గోవులకు పూజ చేసే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అనంతరం ఇక్కడ మన వేదిక మీద చూస్తున్నాం, ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా ఈ కారిడార్ లాగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో వీఐపీలందరూ కూడా కూర్చునే అవకాశం ఉంది. అట్లాగే పల్లె ప్రజలు కూడా ఇక్కడ రాబోతున్నారు. రైతుల మధ్యలో ముఖ్యమంత్రి దంపతులు ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం కనుక చూస్తే ఇటువైపు ప్రత్యేకంగా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఒక వేదికను కూడా మనం చూడొచ్చు. ఈ వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాలను అటు ఎదురుగా మనం ఇంత ముందు చూపించినటువంటి వెంకటేశ్వర స్వామి తరహా ఆలయం ఏదైతే ఉందో అక్కడి నుంచి ముఖ్యమంత్రి దంపతులు కూర్చొని వీక్షించబోతున్నారు. ఈ చుట్టూతా వీఐపీలు, అట్లాగే రైతులు, పల్లె ప్రజలు అందరూ కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. దానికంటే ముందుగా ఏదైతే తిరుమల ఘాట్ రోడ్ లో ఉండేటువంటి ఒక 13 అద్భుతాలు మనకు కనిపిస్తుంటాయి. రాతి వెంకటేశ్వర స్వామితో పాటు అక్కడ గరుడ పక్షి తరహాలో ఉండేటువంటి ఒక ఆకారం గాని ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం ఏర్పాటు చేశారు. శిలాతోరణం తరహాలో ఏర్పాటు చేసినటువంటి ఒక గృహలో నుంచి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నేరుగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకునే పరిస్థితి ఉంది. సో ఈ విధమైన తరహా సెట్టింగ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ మనం ఎటు చూసినా కూడా ఒక పల్లె వాతావరణం కనిపించే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి అంటేనే పల్లె వాతావరణం, పల్లెటూర్లు కనిపిస్తాయి. రైతుల లోగిలలో ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత రైతుల మోముల్లో కనిపించే హర్షం మనం చూస్తూనే ఉంటాం, ఆ సంతోషం కనిపిస్తుంటుంది. సో ఇక్కడ కూడా తాడేపల్లి ప్రాంతంతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులు ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరు కాబోతున్నారు. పల్లె ప్రజల మధ్యలో ముఖ్యమంత్రి తన సంక్రాంతి కార్యక్రమాన్ని సంక్రాంతి
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 9:45 ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ చేరుకోబోతున్నారు. అందుకోసం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. హరిత, రవీందర్, పూర్తిగా ఒక పల్లె వాతావరణం అయితే మనకి అక్కడ కనిపిస్తుంది. ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్రంలో గడిచిన 56 నెలలుగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఏ పల్లెటూరుకి వెళ్ళినా సరే అక్కడ చాలా స్పష్టంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అంటే ముఖ్యంగా గ్రామ సచివాలయాలు కానీ, ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు కానీ, పాల వెల్లుతో కూడినటువంటి పాల కేంద్రాలు ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటాయి. డిజిటల్ లైబ్రరీతో సహా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు కానీ వీటన్నిటి తాలూకు నమూనాలను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదైతే గాంధీజీ కలలు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఎవరు కూడా పట్టించుకున్నటువంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా వాటిని అమలు చేస్తున్నారు. ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రామ సచివాలయం కానీ, పాల కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో రైతు భరోసా కేంద్రాల తరహా అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటి తాలూకు నమూనాలన్నింటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటన్నిటి కూడా ముఖ్యమంత్రి పరిశీలించబోతున్నారు. అట్లాగే ఇక్కడ ప్రత్యేకంగా గోశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా సంక్రాంతి అనగానే 3 రోజులు పూర్తిగా రైతుల పండుగ సస్యసిరి గ్రామాల్లో కనిపిస్తుంటుంది, ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తరహాలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక గాలి పటాలు ఎగురవేసే విధంగా ఏర్పాటు చేయడం కానీ, అట్లాగే కొండలు శకటా బండ్లు అంటే ఇప్పుడు కనిపించనటువంటి శకటా బండ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఒక పల్లెటూరు వాతావరణాన్ని కనిపించే విధంగా గోశాలను ఏర్పాటు చేశారు. వాటన్నిటిని ముఖ్యమంత్రి పరిశీలించిన తర్వాత, వాటన్నిటిని సందర్శించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చేరుకుంటారు. అంటే తన నివాసంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 2 పార్ట్లుగా ఉంటుంది. ఒకటి గోశాల, మరొకటి ఇక్కడ మనం చూసినటువంటి 100 సంవత్సరాల క్రితం తిరుమల తరహా సెట్టింగ్స్. ఈ 2 ప్రాంతాలని ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులతో సందర్శించబోతున్నారు. అనంతరం ఇక్కడికి రాబోతున్నారు. సో మనం ఇంకా చూడొచ్చు ఇక్కడ గొబ్బెమ్మలతో కూడినటువంటి రంగవల్లులు గాని, పక్కన కోనేరు, అక్కడ తాండవం చేస్తున్నటువంటి శ్రీకృష్ణుడు గాని, కోనేరు, తామర పుష్పాలు ఇవన్నీ కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ సహజంగా ఎప్పుడు గోశాలలో ముఖ్యమంత్రి నివాసంలో ఎప్పుడూ కనిపించేవే. కానీ ఈసారి పండుగ సందర్భంగా ఇంకాస్త ఎక్కువగా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం ద్వారా నిజంగా పల్లెటూరులో పండుగలు ఏ విధంగా జరుగుతాయో ముఖ్యమంత్రి కూడా ప్రతిసారి కుటుంబ సభ్యులతో అదే విధంగా పండుగ వాతావరణంలో కూర్చొని ఉంటారు. వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ కొంతమంది కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పరిస్థితి ఉంది. సో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నటువంటి కార్యక్రమానికి మీరు హాజరయ్యారు. ఏ విధంగా ఉంది ఇక్కడ ఏర్పాట్లు చూస్తాం? స్పష్టంగా తెలియజేస్తాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు తాడేపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్రాంతి సంబరాలు అద్భుతంగా ఇక్కడ వాతావరణం అంతా కూడా మరి ఎంతో ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి అనేది మరి కళ్ళకి కట్టినట్లుగా ఇక్కడ జరుపుతూ ఉన్న సందర్భం. ఇది పరిస్థితి. వీరంతా కూడా ఇక్కడ వాతావరణం చూసి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే వీరంతా కూడా కార్యక్రమంలో పాల్గొనేందుకు నేపథ్యంలో ఒక పండుగ వాతావరణం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 3 రోజుల పాటు ముఖ్యమంత్రి నివాసంలో ఇదే తరహా వాతావరణం అయితే ఉండబోతుంది. మరికొద్దిసేపట్లోనే కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. హరిత, థ్యాంక్ యూ రవీందర్.